రెండవ దిశ కమిటీ సమావేశం ఈరోజు మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలో ఇవాళ సమావేశం జరుగుతున్న నేపథ్యంలో జిల్లా కలెక్టర్ గారు మరి అన్ని డిపార్ట్మెంట్స్ ఉన్నటువంటి అధికారులందరూ కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఈ యొక్క కమిటీలో కేంద్ర ప్రభుత్వం పథకాలన్నింటిపైన కూడా సమీక్ష చేసేటటువంటి ఈ సమావేశంలో సమీక్ష తీసుకోవడం జరుగుతుంది. ఆ పథకాల ఇంప్లిమెంటేషన్ ఎలా జరుగుతూ ఉన్నాయి, ఏమున్నాయి, దాంట్లో అన్నీ సక్రమంగా క్షేత్రస్థాయి వరకు ప్రజలకు అందుతున్నాయా లేదా, దాంట్లో ఏమైనా లోపాలు ఉన్నాయా అనేటటువంటి విషయంలో ఈ యొక్క రివ్యూ సమావేశం జరుగుతూ ఉంది. సో దీంట్లో అనేక పథకాల గురించి అంటే అగ్రికల్చర్ కానీ, ఎడ్యుకేషన్, హెల్త్, అన్ని డిపార్ట్మెంట్లు, ఎన్ఆర్ఈజిఎస్, అదేవిధంగా పవర్, అన్ని డిపార్ట్మెంట్లు, డిఆర్డిఏ, ఐకేపీ అంటే డిఆర్డిఏ అంటే ఐకేపీ, అదేవిధంగా ఫారెస్ట్ కానివ్వండి, అన్ని డిపార్ట్మెంట్ల ఎంఎస్ఎంఈ కానివ్వండి, పెద్ద ఎత్తున మరి వాళ్ళ ఎంఎస్ఎంఈ కానివ్వండి, బ్యాంకర్సు మరి ఏ విధంగా ఈ పథకాలపైన ప్రజలకు కేంద్ర ప్రభుత్వం ఏర్పడినటువంటి ఎంఎస్ఎంఈల లోన్ల ఇవ్వడం విషయంలోనే కానివ్వండి, అన్నిటిపైన కూడా ఈ యొక్క సమావేశాన్ని ఇక్కడ నిర్వహించడం జరుగుతూ ఉంది. దీంట్లో భాగంగానే ఈరోజు అనేక విషయాలలో కూడా అవేర్నెస్ కూడా క్రియేట్ చేయడం కోసం ఈ పథకాల కేంద్ర ప్రభుత్వ పథకాలపైన క్షేత్రస్థాయిలో కూడా ఇప్పుడు సూర్యఘర్ అనుకోండి, సపోజ్ సూర్యఘర్ అంటే ప్రతి ఇంటి పైన కూడా గ్రామీణ ప్రాంతాల్లోని ప్రతి ఇంటి పైన 3 kV వరకు పవర్ వరకు సోలార్ ప్యానెల్స్ని మనం పెట్టుకుంటే కనుక ఒక కేవీ పెట్టుకుంటే 30,000 రూపాయలు ఉచితంగానే. అది ఎవరు కూడా వాళ్ళు డబ్బులు పెట్టించుకోవాల్సినటువంటి అవసరం లేదు. పేదవాళ్ళకి అందరికీ కూడా 3 యూనిట్ల వరకు ఒక కేవీకి 30,000 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. 2 kV పెట్టుకుంటే 60,000 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. 3 kV పెట్టుకుంటే 78,000 ఇవ్వడం జరుగుతుంది. అంటే 3 kV సోలార్ పవర్ వాళ్ళ ఇంటి మీద పెట్టుకుంటే వాళ్ళకు ఉచితమైనటువంటి కరెంటు ఆ ఇంటి వాళ్ళకి అందుతున్న సామాన్యంగా పేదవాళ్ళ కుటుంబాలకు అందరికీ కూడా దీనివల్ల పెద్ద ఎత్తున లబ్ధి జరుగుతుంది. అంటే 300 యూనిట్ల వరకు ఉచితంగా విద్యుత్తును కేంద్ర ప్రభుత్వం ఏదో ప్రకటించడం జరిగిందో దాంట్లో భాగంగానే ఈ సూర్యఘర్ని అంటే సోలార్ ద్వారా 3 kV వరకు ఈ యొక్క ఉచితంగా వాళ్ళని ప్యానెల్స్ కోసం అమర్చడం జరుగుతుంది. కాబట్టి దీంట్లో పెద్ద ఎత్తున గ్రామీణ ప్రాంతాలు ఉన్నటువంటి అందరికీ కూడా అవేర్నెస్ కలిగించడం కానీ, అదేవిధంగా ఇతర అంశాలపైన కూడా హెల్త్ విషయంలోనే కానీ, అదేవిధంగా చిన్న పరిశ్రమలు పెట్టుకున్న విషయంలోనే కానీ, అదేవిధంగా ఇప్పుడు పెద్ద ఎత్తున గొర్రెల పెంపకం కోసం కూడా 1 కోటి రూపాయలకు ఒక యూనిట్ చొప్పున 50% సబ్సిడీతో పథకాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. దాంట్లో భాగంగా కూడా పెద్ద ఎత్తున దీంట్లో లబ్ధి పొందేటటువంటి విషయంగా కూడా ఇప్పటిదాకా ఇచ్చిన యూనిట్లు కొన్ని ఉన్నాయి. సో ఈ నేషనల్ మిషన్ ఏదైతే లైవ్ మిషన్ ఉందో దీని ద్వారా పెద్ద ఎత్తున షెపర్డ్స్ అంటే గొర్రెల పెంపకానికి వాటి కోసమని ఈ యొక్క పథకాన్ని ఇచ్చినటువంటి నేపథ్యంలో దాన్ని ఆ పథకం విషయంలో చిన్న దాంట్లోనే 25 లక్షల నుంచి 20 లక్షల నుంచి కూడా ఇవ్వడానికి మరి బ్యాంకర్స్ దాని మీద దృష్టి పెట్టాలని చెప్పి కోరడం జరిగింది. ఇట్లా అనేక కేంద్ర ప్రభుత్వ విషయాల పథకాలపైన ఒక అవేర్నెస్ ఎడ్యుకేషన్లో కానీ, హెల్త్లో కానీ, అదేవిధంగా ఇప్పుడు ఈరోజు క్యాన్సర్ పైన క్యాన్సర్ కోసం అంటే క్యాన్సర్ విషయంలో ప్రతి పేదవాళ్ల కోసం ఉచితంగా స్క్రీనింగ్ చేయడానికి కూడా కేంద్ర ప్రభుత్వం దానికి కొంత ఫండ్స్ రిలీజ్ చేసింది. దాని విషయంలో కూడా ఉచితంగా స్క్రీనింగ్ చేయించుకోవడానికి వాళ్ళకు అవగాహన కల్పించడం కోసం కూడా దీంట్లో హెల్త్ వాళ్ళతో మాట్లాడడం జరుగుతుంది. ఇట్లా ఇంకా అనేక అభివృద్ధి పథకాలపైన అవేర్నెస్ కోసమని ఈ దిశ మీటింగ్లో లాస్ట్ టైం జరిగినటువంటి అంశాలపైన ఈ రోజుకి దాని మీద లాస్ట్ మీటింగ్లో ఏం జరిగింది, ఈ మీటింగ్లో దాని డెవలప్మెంట్ ఏమున్న విషయంలో కూడా దీనిపైన ఈరోజు డిస్కషన్ జరుగుతూ ఉంది. ఇంకా కంటిన్యూ అవుతూ ఉంది సమావేశం. కాబట్టి ఈ దిశ సమావేశం ప్రత్యేకంగా కేంద్ర ప్రభుత్వ పథకాలన్నింటినీ కూడా సమీక్షించుకొని వాటన్నిటిని కూడా పూర్తి స్థాయిలో అమలు చేయడం కోసం, పూర్తి స్థాయిలో అవి ప్రజలకు అందుబాటులోకి తేవడం కోసమని ఈ యొక్క సమావేశాన్ని ఇక్కడ ఎవ్రీ 3 months ఒకసారి ఈ సమావేశం నిర్వహించడం జరుగుతుంది.
దీంట్లో అనేక అంశాలు ఇవాళ చర్చకు వచ్చినాయి. ఆ అంశాలపైన ఇవాళ అన్ని డిపార్ట్మెంట్లు కూడా ఈ యొక్క అంశాలపైన ఒక్కొక్క అంశం పైన వివరంగా మరి దీనిపైన చర్చించి ఆ యొక్క అభివృద్ధి కార్యక్రమాలను అన్నిటి కూడా పేద ప్రజలకు అందించడం కోసం కానీ, అర్హులకు అందించడం కోసం కానీ, ఈ అభివృద్ధి పనులు క్షేత్రస్థాయికి చేరవేసే విషయంలోనే కానీ అన్ని డిపార్ట్మెంట్ల అధికారులు దీనిపైన పెద్ద ఎత్తున దృష్టి పెట్టి దీన్ని ఏ ఉద్దేశంతో ఈ పథకాలను ప్రభుత్వాలు పెడుతున్నాయో రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం ఒక 60% కేంద్ర ప్రభుత్వం ఉంటే 40% రాష్ట్ర ప్రభుత్వం, ఆ విధంగా షేర్తో రెండు ప్రభుత్వాల యొక్క షేర్తో కూడా అనేక పథకాలు ఇవాళ అమలు అవుతా ఉన్నాయి. వాటిపైన కూడా పూర్తి స్థాయిలో అందరికీ మేలు జరిగేటటువంటి విధంగా వీటిని అమలు చేయాలనేటటువంటి లక్ష్యంతో ఈ సమావేశం నిర్వహించడం జరుగుతుంది. బ్యాంకర్స్ దగ్గరనే కొన్ని ఇంకా పెండింగ్ ఉన్నాయి. ఆ పెండింగ్ ఉన్నటువంటి యూనిట్స్ అంటే మీరు కొన్ని ఏవైతే లోన్ల కోసం పెట్టుకున్నటువంటి వాళ్ళు ఉన్నారో వివిధ పథకాల కోసము ఆ యొక్క లోన్స్ విషయంలో ఇంకా పెండింగ్ ఉన్నాయి. వాటన్నిటిని శాంక్షన్ చేశాము. అంటే మేము సెలెక్ట్ అయిన వాళ్ళు ఉన్నారు, శాంక్షన్ కూడా అయినాయి. సో రిలీజ్ చేయాల్సిందనేటటువంటి విషయంగా వాళ్ళు చెప్పినారు. వాట్ ఎవర్ బ్యాంకర్స్ కూడా దీంట్లో పెద్ద ఎత్తున ప్రోత్సాహం అందించాలి. వాళ్ళందరికీ కూడా ప్రభుత్వం ఏ లక్ష్యంతో అయితే వారి యొక్క స్వయం ఉపాధి కోసం కానీ, ఇతర చిన్న చిన్న పరిశ్రమల కోసం కానీ అనేక పథకాల కోసం ఈరోజు ఎంఎస్ఎంఈలో ఇవాళ లోన్లు ఇవ్వాలనేటటువంటి ఒక లక్ష్యాన్ని బ్యాంకులకు నిర్దేశించిందో ఆ లక్ష్యాన్ని వాళ్ళు పూర్తి చేయాలని చెప్పి వాళ్ళు కోరడం జరిగింది.